సో సిద్దిపేట జిల్లా నుంచి భూ బాధితులు వచ్చారు. ఇటు కేసీఆర్ కావచ్చు, సిద్దిపేట అక్కడ కేసీఆర్ గజ్వేల్ కేసీఆర్ కావచ్చు, ఇక్కడ హరీష్ రావు కావచ్చు, వాళ్ళ జిల్లా నుంచి ఇక్కడ కొంతమంది వచ్చారు అన్నమాట. మాట్లాడదాం వాళ్ళతో కూడా. చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏం పేరు? మాది శిలసాగర్ మలు మండల్. గజ్వేల్ నియోజకవర్గమా? గజ్వేల్. ఏమైంది, ఏం సమస్య మీద వచ్చారు? 120 ఎకరాలు మాకు గవర్నమెంట్ గుంజుకుంటుందని చెప్పి భూమికి ఎలగొట్టిరు మిమ్మల్ని. ఎప్పుడు 200 మందిని ఎలగొట్టిరు. ఎప్పుడు? ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఎలగొట్టిరు. ఎలగొట్టిరు. ఇప్పుడు మాకు తర్వాత మన ఇస్తుంది ఇట్లా అన్నారు. ఏం రూపాయలు ఇచ్చింది ఏం లేదు. అంటే మీ భూమిలోకి మిమ్మల్ని ఎలగొట్టిరు. గవర్నమెంట్ గుంజుకుంటుంది అని చెప్పి ఎలగొట్టిరు. వాళ్ళు ఎలగొట్టిరు. వాళ్ళు వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ పేరు చెప్పి ప్రైవేట్ వాళ్ళు గుంజుకుర్రు. గుంజుకున్నాక మీకు ఎన్నో అని చేసే సత్య మాకు ఇంతవరకు చేసింది లేదు. అది కాలేదు, మాకు ఏది కాలేదు. మా భూమి మాకు కావాలి. వేరే వాళ్ళ మీద ఎక్కిచ్చేసుకున్నారు. వాళ్ళు ఎక్కిచ్చేసారు. ధరణి తెచ్చిర్రు. ధరణిలో మార్చే ఆల్రెడీ దాన్ని హోల్డర్ పెట్టి మార్చేసుకున్నారు. ఇప్పుడు నువ్వేం చేసుకోవడం చేసుకోపోరా అంటారు వాళ్ళు. చుట్టూ కంచేసేసారు. దాన్ని ఆగం పట్టించారు. మొత్తం 200-300 కుటుంబాలను రోడ్డు మీద పట్టేసారు. ఏం ఇప్పటికీ 5-6 మాటలు ఇక్కడ ఇచ్చిన ప్రజావాణిలో ఏది కూడా రెస్పాన్స్ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి రైతు ధరణి తెచ్చి బంగాళాఖాతంలో వేస్తా అన్నాడు, కానీ రైతులను తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తుండు. రేవంత్ రెడ్డి కూడా ఏం చేసేవాడు, చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. నిజం చెప్పాలంటే ఆయన స్టేజ్ మీద ఒక మాట ఉంది, స్టేజ్ దిగినాక ఒక మాట మాట్లాడుతారు. రాజకీయ నాయకులు జనాన్ని మోసం ఎప్పుడు తప్ప పబ్లిక్ న్యాయం చేసింది ఇప్పటి వరకు ఏది లేదు. కొంతమంది మళ్ళీ మనం ఓట్లు వేసినప్పుడు ఓట్లు అమ్ముకుంటాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని కూడా కొంతమంది అంటారు కదా. ఓట్లు అమ్ముకుంటాం, ఏం అమ్ముకున్నాం? మన ఎవరు ఇచ్చారు మాకు ఓట్లకు ఏమి ఎవరు రూపాయి. నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ అప్పుడు కరెక్ట్ తెలుసుకొని వేస్తారా మళ్ళీ ఓట్లు? వేస్తాం, వేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు ఎందుకంటే మాకు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏం చేస్తలేరు. ఇప్పుడు వేస్తాం ఓట్లు, లేకపోతే లేదు. అంటే మీది ఎంత ఉంది భూమి? ఆడ మాది మొత్తం మా ఎస్సీది 119 ఎకరాలు 25 గుంటలు. మొత్తం 25 గుంటలు. మరి అది తీసుకుని ఏం డెవలప్మెంట్ చేస్తలేరా? మళ్ళీ ఏమని చెప్పి ఏం లేదు, అంతా పెంచింగ్ చేసి ఏమన్నా రాణిస్తలేరు వాళ్ళు. ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్ కేసులు పెట్టుడు ఇంతే. ఇప్పటికి కూడా కేసుల మీదే ఉన్నాం మేము. 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. 4 సార్లు ఇచ్చినాం. ఇంతవరకు మరి రెస్పాన్స్ అనేది ఏం లేదు. కలెక్టర్ కూడా మాకు ఏం న్యాయం చేస్తలేడు. కూడా సిద్దిపేట కలెక్టర్ మాకు ఏం న్యాయం చేస్తలేడు. ఏం చూసుకుని వాళ్ళకి అంతగానం అంటే మండల ఎంఆర్ఓ కూడా మాకేం చేస్తలేడు. ఏం చూసుకునే వాళ్ళక రాజకీయ నాయకులు అండ వాళ్ళది అంతా, ఇంకోటి ఏం లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ కండ ఇచ్చుట్లా ఈ పబ్లిక్ ని ఇట్లా చేసేస్తారు. వాళ్ళు మీ దగ్గర హరీష్ రావు ఉన్నాడు, మీ దగ్గర మాజీ మంత్రి, మీ దగ్గర ముఖ్యమంత్రి. వాళ్ళు పెద్ద దొంగలు, వాళ్ళే పెద్ద దొంగలు. హరీష్ రావు కబ్జా పెట్టలేదు, ఆయన కూడా పెట్టిండు, వాళ్ళు కూడా పెట్టిరు. ఇప్పుడు మన కేటీఆర్ది గుడగొట్టలేదు ఏంటి జొన్నవాడలా. అందరు దొంగలు ఎవరు? పబ్లిక్ ఓన్లీ గరీబోలే గుంజుతారు తప్ప ఉన్నోని ముట్టుకుంటలేరు వాళ్ళు. ఎందుకంటే గరీబోడు ఏం చేయలేడని వాళ్ళకి అర్థమైపోయింది. ఓట్ల అప్పుడేమో అయ్యప్ప అని వస్తారు, ఓట్లు పడ్డాక లాతు కొట్టేస్తారు జనాన్ని. ఏం చేస్తలేరు వాళ్ళు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. సీఎం కాకముందుకు ఇదే రేవంత్ రెడ్డి మన ఇద్దపరకు అన్న మీటింగ్ పెట్టిండు. సీఎం కాకముందుకు మేము పోయి పత్రిక ఇచ్చాము, అలాగలా తీసుకున్నాము. అప్పుడు చేస్తా అన్నాడు, నన్ను గెలిపి అన్నాడు. గెలిపించినాము. గెలిపించి ఏం పాయింది? ఏమైనా పాయిందా? ఏం పాయలేదు. బంగాళాఖాతం చేస్తా అని చెప్పి అన్నాడు. మనసులు చేస్తుండే కానీ పని చేసేది లేదు, చేపింది ఏమైతే లేదు. మా భూములు మాకు గుంజుకోరు, పాడు చేసి ఇల్లు అవి ఇవి ఏమంటలేమన్నా. మాకు దౌర్జన్యంగా పోయినాయి, మాకి ఇప్పిమంటున్నాం. వాడిని ఆయననేమి మాకు ఇల్లు అవి అని అంటలేము కదా. నువ్వు ఇస్తాను అవి మాకు అవసరమే లేదు, మాకు ఇప్పిస్తా. అవితోటనే మేము బతకగలుగుతాం కదా. నువ్వు ఆర్గారంటే ఇల్లు ఇవి చెప్ప మాకు మా వరకు మాకు ఇప్పిస్తే అదే గొప్ప. అట్లా మన భూమిలోకి పోతే గవర్నమెంట్ ప్రకారం చట్ట ప్రకారం మనకి ఏదో ఒక ఆధారం చూపించి ఎలా కొడతారు మనల్ని. అట్లా కొట్టారు ఏం తెలియకుండా. అంటే ఇప్పుడు ఈ మన భూమిలోకి చూడండి, వచ్చి మన భూమి తీసుకున్నాను మనకి ఆల్రెడీ తర్వాత ఏదైనా చూపించి ఎలా కొడతారు అంటే వాళ్ళు మా ఇళ్ళకు 5,000 10,000 ఇచ్చి వైట్ పేపర్ల మీద సంతకాలు చేపించుకొని చేసారు అంతే. వాళ్ళు అంటే మాకేం ఇచ్చింది లేదు. వాళ్ళు 5,000 10,000 ఇచ్చి ఇట్లా భూమి కాలువ పోతుంది, గవర్నమెంట్ ఇది అసైన్ భూమి గవర్నమెంట్ గుంజుకుంటది, మీకు గవర్నమెంట్ గుంజుకో రూపాయి కూడా ఇయ్యరు అని భయపెట్టి భయబాంధులు పెట్టి మమ్మల్ని ఇది చేసిరు. అది భూమి సో ఇదేనా 2023 పోయిన సంవత్సరం.
నాలుగు మాటలు ఇచ్చినాం మేము. అంటే వినతి పత్రం ఇచ్చిరా? అచ్చా ఓకే. సో ఇన్నిసార్లు 4 సార్లు ఇచ్చిన మేము వచ్చి అప్లికేషన్ పెట్టుకోమని అందుకే ఇచ్చినాం. ఏమైతే లేదు అట్లా చేసేది ఏం లేదు. అంత దొంగ రాజకీయ నాయకులు ఎవరన్నా మాకేం న్యాయం లేదు. అంటే పబ్లిక్ చూతే చేసుడు తప్ప పబ్లిక్ చూతే రేవంత్ రెడ్డి కొంచెం ఇచ్చిండు ఏది లమ్మడాలు. మరి మాకు కూడా 120 ఎకరాలు మాది కూడా చిన్న ల్యాండ్ కాదు కదా, మాది కూడా గుర్తిస్తే అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చిండు, మాకు ఇవ్వలేదు. మరి ఏం చేస్తారు మీ లోకల్ ఎమ్మెల్యే దగ్గర కావచ్చు వాళ్ళ దగ్గర పోయి ప్రయత్నం చేస్తారు? ఏం మాకు నర్సిరెడ్డి ఉండి కానీ గజ్వేల్ నర్సిరెడ్డి ఉండి కానీ ఆయన పని చేస్తాడు ఆయన. వచ్చిండా పోనీ అంటే గెలిచాక చూసి ఒక్కసారన్నా మీ ఏరియాలో చూసి ఇప్పుడు 4 సార్లు పోయి నర్సిరెడ్డి ఏం పని అవుతలేదు ఆయన తోటి. ఆయన గెలులే కానీ ఓడిపోయిన ఆయనకి ఏదో పదవి ఇచ్చారు చిన్నగా. ఆ నర్సిరెడ్డి ఏం పని చేస్తలేడు, మాకు హిమ్మతి ఇస్తలేడు, ఏం చేస్తలేడు, మీ ఎమ్మెల్యే కూడా ఏం చేస్తలేడు. అట్లా చేస్తాడు. ఎమ్మెల్యే కూడా ఏం చేస్తలేడు అంటావా? ఎవరు ఏం చేస్తలేరు. అక్కడ చేసింటే మేము ఇంత మాట రాకనే పోదాము, న్యాయం అవుతుందేమో అని వచ్చినాము. ఇప్పటికి ఆశ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొన్ని వాగ్దానాలు చేసిండు. దాన్ని ఆయన పదవి రాకముందు కూడా ఎన్నో మీటింగ్లలో వచ్చినాము, ఆయన ఇంటికి పోయినాము, వినతి పత్రాలు ఇచ్చినాము. అది చేస్తాము, ఇది చేస్తాము, మీ దాన్ని తీసేస్తాము, మీకు ఇస్తాము, గంగలేస్తాము, ఇది అన్నాడు, అది అన్నాడు. లాస్ట్కి వస్తే ప్రజల్నే గంగలేస్తుండు. ఏం లేదు ఆయన చేసింది. ఇప్పటికైనా ఆయన కన్ను తెరుచుకొని గరీబులకు న్యాయం చేయాలని కోరుచున్నాను. మాది ఎట్లుందంటే మా ఊరు శిలసాగర్, మా గ్రామం శిలసాగరం గ్రామ పంచాయతీ నుంచి సిద్దిపేట సీఎం ఆఫీస్, సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ దాకా మొత్తం అందరు చేయగలుగుతుంది. మమ్మల్ని మాత్రం దగ్గర రాణిస్తలేరు. ఏమనంటే మీకు ఈ భూమి గవర్నమెంట్ గుంజుకుంటుంది, మీ కాలువలు పోతున్నాయి, మీకు రూపాయి అదేం రా అంటే 20,000 30,000 ఇచ్చేసినాము. సైన్లు పెట్టి వచ్చిపించుకుని చుట్టూ కంచేసి కబ్జేసి అలాగే రాని కూడా చేస్తుంది. ఏమన్నా వసంత భూమి సార్, అది వసంత భూమి. మా మయ్యలకు రాలేదు పాస్బుక్లు, మాకు రాలేదు. మాకు కాకుండా వాళ్ళకి ఎట్లా చేస్తారు? ఫస్ట్ మాకు అయినాక వాళ్ళకి చేసేది ఇది. వాళ్ళకి కాకుండా మాకు తెలియకుండా వాళ్ళకి ఎట్లా చేసారు? ధరణి మీద మా పేర్లు ఎట్లా తొలగించారు అంతా అదే కావాలి. నాయకులే ఎంఆర్ఓ కలెక్టర్ అందరు చేయగలిచే ఉంది ఇలా మాకు తెలుసు. కానీ రాజకీయ నాయకులని చేస్తారేమో అనుకున్నాం, వాళ్ళు కూడా మోసం చేస్తారు. ఇప్పటికైనా ఈ విషయంలో మాకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నాము. సో ఈ విధంగా అనమాట. సో సిద్దిపేట ఎస్సీ వాళ్ళకి సంబంధించి 129 ఎకరాలు పైబడిన ఎకరాలు 160 సర్వే నంబర్. సో వీళ్ళ భూమి 161 సర్వే నంబర్. సో వీళ్ళకి సంబంధించిన భూమి ఏదైతే ఉందో, సో శిలసారం అనే గ్రామంలో, సో వీళ్ళకి సంబంధించిన భూమి ఏదైతే ఉందో, సో అది అప్పట్లో సో ప్రభుత్వం తీసుకుంటది, మీకు భూములు దొరికి అది అని చెప్పేసి అప్పట్లో ఇందిరమ్మ హయాంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన భూములు. సో ఇది ప్రభుత్వం తీసేసుకుంటే ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనాల కోసం తీసుకుంటే వీళ్ళకి భయం పెట్టి అంటే వీళ్ళకి తెలియకుండా వైట్ పేపర్ మీద సంతకం చెప్పి 10-20 ఇచ్చేసి వీళ్ళని 129 ఎకరాలు 119 120 సుమారుగా ఆ అంచనా మీద ఉన్న ఎకరాల భూమిని కూడా తీసేసుకొని సో ఇప్పుడు ధరణి అంటే నార్మల్ అసైన్ భూమి, అది ఎవరి పేరు పైన అది ఇచ్చిన వాళ్ళ పేరు పైన అవుతుంది. సో అలాంటి వీళ్ళ పేరుగా వీళ్ళ తండ్రులకు ఇచ్చిన భూమి వీళ్ళ కొడుకుల పేర్లు కాకుండా వేరే వాళ్ళ పేర్లు ఎలా అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాం. ఇంకోటి సిద్దిపేటకు సంబంధించిన ఆ ఏరియాలో కూడా రాజకీయ నాయకులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరు కూడా వీళ్ళ సమస్యను కూడా పట్టించుకుంటలేరు. సో ఇటు ప్రజావాణి ఏర్పాటైన తర్వాత ప్రజావాణికి 4 సార్లు వచ్చినా సరే ఎలాంటి ప్రయోజనం కూడా వీళ్ళకి లేకుండా పోయింది అని చెప్పేసి ఇక్కడ బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి.